పుంతలు తొక్కుతుంది. నాటి రాతి యుగం నుంచి నేడున్న రాకెట్ యుగాన్ని మించిన రోబోటిక్ యుగమైన ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగానికి మనం చేరుకున్నాము. ఎన్నో సాధించాము, అయినా సాధించలేనిది ఒకటి ఉంది. అదే మృత్యు పైన విజయము, మరణం లేని అమరత్వం. ఆకాశంలో రాకెట్ ను పంపించేంత జ్ఞానం ఉన్న మనిషికి, సముద్రంలో ఓడను నడిపించేంత జ్ఞానం ఉన్న మనిషికి, ఆకాశంలో ఫ్లైట్ నడిపించేంత జ్ఞానం ఉన్న మనిషికి, ఎన్నిటినో ఛేదించి సాధిస్తున్న మనిషికి మరణం విషయంలో మాత్రం నాట నుంచి నేటి వరకు మరణాన్ని గెలవలేకపోతున్నాము, మరణం పైన విజయం సాధించలేకపోతున్నాము. మరి మరణం తర్వాత ఏం జరుగుతుంది? మనిషికి మరణమే ముగింప? ఈ మనిషిని, మరణం అనేది మనిషిని పట్టి పీడిస్తున్న ఒక భయంకరమైన విషాద సంఘటన అండి. మరి మనిషికి మరణమే ముగింప అంటే అందరూ అవుననే అనుకుంటామండి. కానీ సున్నితంగా ఆలోచిస్తే, పరిశీలిస్తే, మనిషి అనగానే కనిపించే ఆకారం శరీరం మాత్రమే కాకుండా ఈ శరీరాన్ని నడిపిస్తున్న శక్తివంతమైన ఆత్మ కూడా ఉంది అని మనం గమనించాలి. ఇది ఎలా మనం రుజువు చేసుకోవాలంటే, చనిపోయిన తర్వాత చాలా మంది వచ్చి మాట్లాడుతూ ఎప్పుడు వెళ్ళిపోయాడండి అని అంటారు. అంటే ఆ వాకిట్లో పడుకోబెట్టి ఉన్నది మనం కాదా? కాదు, అతను వెళ్ళిపోయాడు ఎప్పుడు అని అంటారు. మరి వెళ్ళిపోయిందే నీవు అనగా ఒక శరీరం నిర్జీవంగా పడిపోతుంది అని అంటే అందులో నువ్వు వెళ్ళిపోయావన్నమాట. అంటే మనిషి అనగానే శరీరం మాత్రమే కాదు, ఆత్మమైన నీవు అందులో ఉండి కంటికి చూపును, నోటికి మాటను, చెవికి వినికిడిని, శరీరాన్ని సజీవంగా ఉంచింది నీవే. నీవు వెళ్ళిపోయిన తర్వాత బయట మీ కుటుంబ సభ్యులు కానీ మిగతా వారు కానీ వచ్చి లేవండి, ఒక్కసారి మాట్లాడవా, ఒక్కసారి విను అంటే మనం మాట్లాడినవి ఏవి పట్టించుకోడు. ఎందుకంటే చెవికి వినికిడి లేదు, ఎందుకంటే ఆ శరీరంలో తను లేడు. కాబట్టి నిజంగా మనిషికి మరణమే ముగింపు అంటే కాదండి. శరీరం అయితే మట్టిలోకి వెళ్ళిపోతుంది, కట్టెల్లో కాలిపోతుంది, ఇది అందరికీ జరిగే సంఘటననే. కానీ ఈ దేహాన్ని విడిచిపెట్టిన ఆత్మకు చావు లేదు, శాశ్వత కాలం జీవిస్తూ ఉంటుందండి. ఆ లోకానికి మనం చేర్చడానికే 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఆయన ఇలాంటి మాటలు ఎన్నో చెప్పి మనం ఈ లోకంలో శాశ్వత కాలం బ్రతకమని ఆయన మనకు బోధించి, శాశ్వత కాలం ఉండే లోకం ఉందని మనకు నేర్పించి, ఆయన మన కోసమే తన ప్రాణాన్ని పెట్టి ఆయన కూడా శిలువ మీద మరణించిన తర్వాత 3 రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచాడు. అంటే ఆయన తిరిగి లేచినట్టుగానే మనకు కూడా మరణం నుంచి అనగా సమాధి నుంచి తిరిగి లేచే అవకాశం ఉందండి. మనము సమాధుల్లోనే ఎల్లకాలం ఉండము. సమాధిని ఖాళీ చేసి మరలా తిరిగి మహిమ జీవితాన్ని పొందుకొని శాశ్వత కాలం ఉండే స్వర్గలోకానికి, పరలోకానికి మనం వెళ్ళిపోతామండి. ఆ పరలోకంలో నిత్యము శాశ్వత కాలం జీవిస్తూ అక్కడ శాశ్వత కాలం మరణం లేని జీవితం ఉంటుంది, ఎల్లకాలం బ్రతికే అవకాశం ఉంటుంది. ఇది ఆలోచించండి. భూమి మీద 60-70 సంవత్సరాలు మాత్రమే గాని పరలోకంలో ఆత్మకు శాశ్వత కాలం మహిమ జీవితం ఉంటుందండి. ఆ మహిమ జీవితాన్ని ఇవ్వటానికే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. ఆయన మతం కాదు, ఈ లోకంలో ఉన్న ఆశలు చూపించడానికి కాదు, రోగాల కోసం, నొప్పుల కోసము, లేదా వేరే ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదు. కానీ మరణించిన తర్వాత ప్రతి మనిషికి మరణం ఉంది. ప్రతి మనిషికి మరణం తర్వాత శాశ్వత కాలం బ్రతికే జీవితము కూడా ఉందండి. ఆ జీవితానికి చేర్చడానికి క్రీస్తు యేసుల వారు వచ్చారు. ఆయనే మన అందరి కోసం తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించారు, తన పవిత్రమైన శరీరాన్ని మన కోసం అర్పించారు. మనందరి దైవలోకం చేర్చడానికి వచ్చిన మహనీయుడు యేసుక్రీస్తు ప్రభుల వారండి. మనకందరికి పాపం ఉంది. పాపం అంటే ఏంటంటే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం, దేవుడిచ్చిన వస్తువులన్నీ అనుభవిస్తున్నాము. దేవుడు చేసినవి మనిషి చేయలేనివి దేవుడు చేసినవండి. దేవుడు చేసిన వాటిని అనుభవించిన మనం ఆ దేవుడిని మర్చిపోవడమే నేరం అండి, పాపం అండి. చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు మనల్ని తెచ్చి పోషించిన తర్వాత ఆ తల్లిదండ్రులు మర్చిపోతే ఎలాగైతే తల్లిదండ్రులు మాపోతూ నేను చిన్ననాటి నుంచి నేను ఎంత బాగా చూసుకున్నాను,